ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయంలోని 19వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఈ సమస్త జగత్ పదార్థములు అవ్యక్తము నుండి పుట్టుచున్నవని, అవి బ్రహ్మదేవుని పగలు ప్రారంభమగునప్పుడు పుట్టునని, అవి బ్రహ్మదేవుని యొక్క రాత్రి ప్రారంభమగునప్పుడు లయించునని, ఎచట పుట్టుచున్నవో ఆ అవ్యక్తమునందే తిరిగి లయించున్నవని ముఖ్యంగా తెలియజేశారు. ఇక ఈరోజు తెలుసుకుపోయేటువంటి 19వ శ్లోకంలో భగవానుడు దైవతత్వం ఎరుంగునంత వరకు జీవులు ఈ ప్రకారమే మరలా పుట్టుచు గిట్టుచు ఉంటారని వచించున్నారు. భూతగ్రామస్థయేవాయం భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థాం ప్రభవత్యహరాగమే. పార్థ, ఓ అర్జున, స ఏవ అయం భూతగ్రామ, అటు ఈ ప్రాణి సమూహమై అవశః కర్మ పరాధీనమై భూత్వా పుట్టి అంటే అనేక జన్మలెత్తి రాత్రియాగమే రాత్రి యొక్క ప్రారంభమున ప్రలీయతే లయం పొందుతున్నవి. తిరిగి అహరాగమే పగటి యొక్క ప్రారంభమున అంటే బ్రహ్మదేవుని పగటి యొక్క ప్రారంభమున ప్రభవతి పుట్టుతున్నది. ఓ అర్జున, ఈ ప్రాణి సమూహమే కర్మ పరాధీనమై పుట్టి రాత్రి యొక్క ప్రారంభమున విలయముందుతున్నది, తిరిగి పగటి యొక్క ప్రారంభమున పుట్టుతున్నది. పూర్వకల్పమందని ఆ ప్రాణి సముదాయమై కర్మ పరాధీనమై మరలా ఈ కల్పమందు పుట్టుతున్నది, మరలా చచుచు మరలా పుట్టుచు ఈ ప్రకారముగా సంసార మహాచక్రమున తిరగాడుతున్నది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.